వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మొదటి అంశం. పాట్నా హైకోర్టు యొక్క తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ గారు నియమితులవ్వడం జరిగింది. ఏ సార్ అంటే పాట్నా హైకోర్టు ఏదైతే ఉందో ఈ పాట్నా హైకోర్టు యొక్క తదుపరి ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్గా ఎవరు సార్ అంటే జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ గారు నియమితులు అవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మన నిన్నటి క్లాస్లోనే భారతదేశంలో ఒక 4 హైకోర్టులలో మహిళా ప్రధాన న్యాయమూర్తులు నియమించబోతున్నారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పాట్నా హైకోర్టు సంబంధించి మహిళా ప్రధాన న్యాయమూర్తి మీనాక్షి మదన్ రాయ్గా నియమితులు అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి భారత రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినది. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి కూడా ప్రజెంట్ చీఫ్ జస్టిస్గా లీసా అనే ఆమె చీఫ్ జస్టిస్గా పనిచేయడం జరుగుతుంది. ఈ పాట్నా హైకోర్టు అనేది 1916వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. పాట్నా అనేది మనకు బీహార్ రాష్ట్రంలో కలదు. బీహార్ రాష్ట్రం. పాట్నా యొక్క పాత పేరు పాటలీపుత్రం. పాట్నా యొక్క పాత పేరు ఏంటి సార్ అంటే పాటలీపుత్రం అనేది పాట్నా యొక్క పేరు. ఈ పాటలీపుత్రాన్ని అజాత శత్రువు ఎవరైతే ఉన్నారో ఇతను నియమించడం జరిగింది. ఈ పాటలీపుత్ర రాజధానిగా ఈ అజాత శత్రువు యొక్క కుమారుడు అయిన ఉదయనుడు ఎవరైతే ఉదయనుడు ఉంటారో ఈ ఉదయనుడు తన యొక్క రాజధానిగా మగధ ప్రాంత రాజధానిగా ఏర్పాటు చేసుకొని పరిపాలన చేయడం జరిగినది. ఇది 1916లో ఏర్పాటైంది. భారతదేశంలో పురాతన హైకోర్టులలో ఒకటి. అయితే భారతదేశంలో ప్రస్తుతం 25 హైకోర్టులు కలవు. ఈ 25వ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019 జనవరి 1వ తారీఖున ఏర్పాటవ్వడం జరిగింది. భారతదేశంలో మొదటి హైకోర్టు 1862లో అలహాబాద్ హైకోర్టు 1866లో అలహాబాద్ హైకోర్టు ఇది 4వ హైకోర్టు. 1862లో 3 హైకోర్టులు ఏర్పడ్డాయి. ఒకటి ముంబై, కోల్కతా, బాంబే ఈ మూడిట్లో ఏర్పడ్డాయి. 4వ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు. కాబట్టి పాట్నా హైకోర్టు యొక్క తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ గారు నియమిస్తున్నట్లు మనకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా మొట్టమొదటిసారిగా మహిళా ప్రధాన న్యాయమూర్తి నియమితులయ్యారు. లీసా గారు ఉండడం జరుగుతుంది. అండ్ ఈ పాట్నా అనేది మనకి 1916లో పాట్నా హైకోర్టు ఏర్పాటు అవ్వడం అండ్ బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా. ఈ పాట్నాను పాటలీపుత్రం అనే పేరుతో పిలిచారు. దీనిని కన్స్ట్రక్షన్ చేసినది అజాత శత్రువు. దీనిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసిన వ్యక్తి ఉదయనుడు. అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైకోర్టులు 1862లో ముంబాయి, కోల్కతా అండ్ మద్రాస్లో ఏర్పాటయ్యాయి. మొత్తం భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. 25వ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ 2019 జనవరి 1వ తారీఖున ఏర్పాటు అవ్వడం జరిగింది. అండ్ నిన్నటి రోజున సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా కరెంట్ న్యూస్ రావడం జరిగింది. ఈ సుప్రీంకోర్టులో మనకి 32+1 అనే దాన్ని 37+1 అనే దానికి చేర్చారు. అంటే ఇంకో 5 న్యాయమూర్తులు ఇక్కడ నియమితులైనారు అని కూడా మనం సుప్రీంకోర్టులో చూడడం జరిగినది.
కాబట్టి ఇవన్నీ కూడా కరెంట్ న్యూస్లో భాగంగా యాడ్ చేసుకొని చదవండి. ఓకే, దీనికి సంబంధించి అన్ని రకాల ప్రజెంట్ గౌరవ న్యాయశాఖ మంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అనే వ్యక్తి ప్రజెంట్ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకి చిన్నారుల పైన సోషల్ మీడియా నిషేధం అనేది చూడవచ్చు. ఓకే, చిన్నారుల పైన సోషల్ మీడియా నిషేధం, సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియా నిషేధం అనేది జూన్ 1వ తారీఖు నుండి అమల్లోకి వచ్చినట్లుగా సార్ అంటే మలేషియా అనే దేశం ప్రకటించడం జరిగింది. సార్ అంటే మలేషియా అనే దేశం అంటే 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి సంబంధించి ఈ సోషల్ మీడియా నిషేధాన్ని విధించడం జరిగింది మలేషియా అనేది. అయితే గతంలో మనకి ఈ యొక్క సోషల్ మీడియా నిషేధ విధించిన దేశాలలో ఆస్ట్రేలియా, యూకే, యునైటెడ్ కింగ్డమ్ అండ్ దాని తర్వాత అక్కడ నుంచి స్పెయిన్, స్పెయిన్ అండ్ మాల్దీవ్స్ అండ్ రీసెంట్ కర్ణాటక రాష్ట్రం కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఒక నిషేధాన్ని విధించడం జరిగినది. కాబట్టి రీసెంట్గా సోషల్ మీడియా పైన నిషేధం విధించిన ఇది సార్ అంటే మలేషియా. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ వెళ్ళిపోతే అదానీ పోర్ట్కి సంబంధించిన కరెంట్ న్యూస్ ఏది సార్ అంటే అదానీ పోర్ట్. ఆసియా ఖండంలో అత్యంత ధనవంతులలో మనకి అదానీ గారు ఉండడం జరుగుతుంది. ఈ అదానీ పోర్ట్ 2031 నాటికి 90,000 కోట్ల ఆదాయాన్ని 90,000 కోట్ల ఆదాయం ఏదైతే ఉంటుందో ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగినది మనకి ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. దాదాపుగా 2030 నాటికి 850 మిలియన్ టన్నుల ఉత్పత్తి సరుకుల రవాణా చేయాలి అనేది కూడా లక్ష్యంగా పెట్టడం జరిగింది. మిలియన్ మెట్రిక్ టన్నుల ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే మదర్ డైరీకి సంబంధించిన కరెంట్ న్యూస్. ఏది మదర్ డైరీ. ఈ మదర్ డైరీ ఒక కొత్త సాంకేతిక విధానాన్ని తీసుకురావడం జరిగింది. మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ ని మనం కరిగించాలంటే కొన్ని వేల సంవత్సరాల సమయం తీసుకుంటుంది. కానీ మొదటిసారిగా మదర్ డైరీ సహజంగా కరిగిపోయే పాల ప్యాకెట్ ఏదైతే ఉంటుందో ఈ పాల ప్యాకెట్ను తయారు చేయడం జరిగింది. అంటే సహజంగానే ఆ పాల ప్యాకెట్ కరిగిపోతుంది. దీనికి సంబంధించి ఈ మదర్ డైరీ ఏదైతే ఉందో దీనిని తయారు చేయడం జరిగింది. దీనిని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తారీఖున దీన్ని ప్రారంభించడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా ప్లాస్టిక్ కుళ్ళిపోవడానికి కొన్ని వేల సంవత్సరాల సమయం తీసుకుంటుంది. అండ్ 2026 డేటా ప్రకారం ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానం భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. రెండవ స్థానం అమెరికా అనేది కలదు. 2026లో ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానం భారత్, రెండవది అమెరికా. అయితే భారతదేశంలో గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పాల కొరత ఉన్నప్పుడు మన విదేశాల నుంచి పాల దిగుమతి చేసుకునే వాళ్ళం. అందువలన భారతదేశంలో పాల ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో 1970వ సంవత్సరంలో ఒక ఆపరేషన్ లేదా ఒక ఉద్యమాన్ని చేపట్టారు, లేదా ఒక విప్లవాన్ని చేపట్టారు. దాన్ని ఆపరేషన్ ఫ్లడ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది, లేదా దీన్ని శ్వేత విప్లవం అనే పేరుతో కూడా పిలుస్తారు. శ్వేత విప్లవం అంటాం. దీనిని ప్రారంభించిన వ్యక్తి ఎవరు అని గమనించినట్లయితే
వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ అనే వ్యక్తి ఈ యొక్క శ్వేత విప్లవాన్ని ప్రారంభించడం జరిగింది. అందుకే ఇతన్ని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫాదర్ ఆఫ్ వైట్ రెవాల్యుయేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. అందువలన భారతదేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరగడం జరిగింది. ఇతని ఆధ్వర్యంలోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ హర్యానా, గుజరాత్లోని ఆనంద్లో ఏర్పాటు చేశారు. అండ్ ఇంకోటి అమూల్ అనే ఆర్గనైజేషన్ కూడా గుజరాత్లోని ఆనంద్ సిటీలోనే ఉంది. అందుకే ఆనంద్ సిటీని మిల్క్ సిటీ అనే పేరుతో కూడా పిలుస్తాం. అండ్ పాల పరిశోధన చేసే ఇంకో ఆర్గనైజేషన్ ఉంది, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది సార్ అంటే హర్యానాలోని కర్నాల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే ఇటీవల మదర్ డైరీ సహజంగానే భూమిలో కరిగిపోయే పాల ప్యాకెట్లు తయారు చేస్తుంది. ఇది జూన్ 5వ తారీఖున ఆవిష్కరిస్తారు. కరెంట్ డేటా ప్రకారం 2026లో ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానం భారతదేశం, రెండవది అమెరికా. భారతదేశంలో పాల ఉత్పత్తి పెంచడం కోసం ఆపరేషన్ ఫ్లడ్ లేదా శ్వేత విప్లవం లేదా వైట్ రివాల్యుయేషన్ తీసుకొచ్చారు. దీని యొక్క పితామహుడుగా వర్గీస్ కురియన్ అంటాం. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అండ్ ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్ రెండు కూడా గుజరాత్లోని ఆనంద్ సిటీలో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటాం సార్ అంటే మిల్క్ సిటీ అంటాము. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జాతీయ పాల పరిశోధన కేంద్రం మాత్రం హర్యానాలోని కర్నాల్లో కలదు అని మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్ర పాలిత ప్రాంతంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో భద్రతా దళాలు ఒక సీక్రెట్ ఆపరేషన్ చేపట్టడం జరుగుతుంది. భద్రతా దళాలు ఏదైతే భద్రతా దళాలు ఉంటాయో ఈ భద్రతా దళాలు ఒక ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ షెరువాలి. ఆపరేషన్ షెరువాలి. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో అడవి ప్రాంతం ఏదైతే అడవి ప్రాంతం ఉంటుందో ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో ఈ ఉగ్రవాదులను ఏరివేసేందుకు చేపట్టిన ఒక సీక్రెట్ ఆపరేషన్ లేదా ఒక ఆపరేషన్ ఏంటి సార్ అంటే ఆపరేషన్ షెరువాలి. ఇది మొత్తం కూడా 10 రోజులకు ఇప్పటికి 10 రోజులకు చేరడం జరిగినది. ఇది అంటే అక్కడ భద్రతా దళాలు ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ పరిసర ప్రాంతాలలో అక్కడ ఉన్న ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏరివేసేందుకు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో LOC లైన్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖ పరిసరాల ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో మొత్తం కూడా జల్లెడ పట్టడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా మనకి ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్లో పహల్గామ్ ఈ పహల్గామ్లో 2025 ఏప్రిల్లో ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం వలన 2025 మే నెలల్లో ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ అనే దానిని చేపట్టడం జరిగింది. దానికి ఇటీవల ఆపరేషన్ సింధూర్ చేపట్టి 1 సంవత్సర కాలం అయిందని కూడా దానికి సంబంధించిన దానిని కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ పహల్గామ్ అటాక్ లో పాల్గొన్న ఆ యొక్క ఉగ్రవాదును ఏరివేసేందుకు ఆపరేషన్ మహాదేవ్ అనే దాన్ని కూడా చేపట్టడం జరిగింది. అంటే ఇక్కడ 3 రకాలుగా ఆపరేషన్ చెప్పడం జరిగింది. దానిలో ఒకటి ఆపరేషన్ షెరువాలి. జమ్మూ అండ్ కాశ్మీర్లో భద్రతా దళాలు అటవీ ప్రాంతంలో ఉన్న ఎవరైతే తీవ్రవాదులు ఉంటారో లేదంటే ఉగ్రవాదులు ఉంటారో వారిని ఏరివేసేందుకు చేయబడుతున్న ఆపరేషన్. అయితే 2025లో మనకి పహల్గామ్ అటాక్ అనేది మనకి భారతదేశం పైన ఉగ్రవాదులు చేపడితే దానికి వ్యతిరేకంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసి చాలా ఉగ్రవాదులను చంపేసింది. ఈ పహల్గామ్ పైన అటాక్ చేసిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ మహాదేవ్ అనే దాన్ని కూడా చేపట్టడం జరిగింది.
కాబట్టి ఈ 3 ఆపరేషన్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, అణు వ్యర్థాలను శాశ్వత నిల్వ చేయడం కోసం ఒక ప్రత్యేకమైన ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది ఒక దేశం. ఏ దేశం సార్? ఫిన్లాండ్. ఫిన్లాండ్ అనే ఏదైతే దేశం ఉందో, ఈ ఫిన్లాండ్ అనే దేశం ప్రపంచంలోనే తొలిసారిగా అణు వ్యర్థాలు, న్యూక్లియర్ వేస్టేజ్ ఏవైతే ఉంటాయో ఆ అణు వ్యర్థాలను శాశ్వతంగా నిల్వ చేసేందుకు, ఏ సార్ అంటే శాశ్వతంగా నిల్వ చేసేందుకు ఏం చేసింది సార్ అంటే ఒక భూగర్భంలో వీటిని నిల్వ చేయనుందంట. ఎక్కడ సార్ అంటే భూగర్భంలో నిల్వ చేయనుంది. దాని పేరు బంకాలో అనే పేరు కూడా పెట్టడం జరిగినది. దాదాపుగా 433 మీటర్ల లోతులో ఈ కేంద్రాన్ని నిర్మించి మనకి ఈ అణు వ్యర్థాలను శాశ్వతంగా నిల్వ చేసేదాన్ని ఫిన్లాండ్ అనే దేశానికి ఈ యొక్క కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఈ ఏడాది చివరికల్లా ఇది మనకు అందుబాటులో వచ్చే విధంగా ఈ ఫిన్లాండ్ అనే దేశం దీనిని తీసుకురావడం జరిగింది. ఇటీవల అణు వ్యర్థాలకు సంబంధించి ఈ యొక్క తమిళనాడులో ఉన్న కడక్కులం కూడా మనకి కరెంట్ అఫైర్లో నుంచోవడం జరిగింది. ఓకే, ఒక సాంకేతిక విధానాన్ని దాంట్లో కూడా ప్రవేశపెట్టామని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. కేరళ డిప్యూటీ స్పీకర్గా షానిమోల్ ఉస్మాన్ అనే ఆమె నియమితులు అవ్వడం జరిగింది. కేరళ డిప్యూటీ స్పీకర్గా షానిమోల్ ఉస్మాన్ అనే ఆమె నియమితులు అయ్యారు. ఇది కోస్త చదివి వదిలేనా, అంత ఇంపార్టెంట్ ఏం కాదు మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, నటి ప్రియాంక. ఓకే, ఒక నటి ఎవరైతే ఉన్నారో ప్రియాంక. ఓకే, ప్రియాంక ఈమె కొరియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా, ఓకే టూరిజం అంబాసిడర్గా నియమితులు అవ్వడం జరిగింది. ఓకే, నటి ప్రియాంక ఈ యొక్క కొరియా టూరిజం యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. ఈమె నటించిన మేడ్ ఇన్ కొరియా చిత్రంలో నటించడం జరిగింది. మేడ్ ఇన్ కొరియా. ఓకే, మేడ్ ఇన్ కొరియా అనే చిత్రంలో నటించడం జరిగింది. ఆమె ప్రతిభను గుర్తిస్తూ ఓకే ఈ కొరియా టూరిజం యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఈ నటి ప్రియాంకను నియమితులు చేయడం జరిగినది ఈమె. ఓకే, తెలుగు తమిళ చిత్రాలలో తన యొక్క నటనను ప్రతిభను నిరూపించుకోవడం జరిగినది ఈమె. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, ఏంటి సార్ అంటే నీటిలో నుండి మైక్రోప్లాస్టిక్ తొలగించే ఒక కొత్త విధానాన్ని భారతీయ విద్యార్థులు అభివృద్ధి పరిచారు. ఓకే, ఏ దానిలో సార్ అని గమనించినట్లయితే నీటిలో ఉండే మైక్రోప్లాస్టిక్లు ఏవైతే ఉంటాయో ఈ మైక్రోప్లాస్టిక్లను ఓకే తొలగించే విధానాన్ని భారతీయ విద్యార్థులు అభివృద్ధి పరిచారు. దాన్ని ప్లాస్టిక్ అనే పేరుతో దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. ఓకే, దీనిని ఎలాగ తొలగిస్తారు సార్ అంటే చింత గింజలు ఏవైతే ఉంటుందో చింతపండు గింజలు, ఈ చింత గింజల పొడిని చింతగింజల పొడి ఏదైతే ఉంటుందో ఈ చింతగింజల పొడిని ఈ వాటర్లో వేయడం వలన అవి చిన్న చిన్న ముద్దలుగా మారి వాటిని మనము సులభంగా ఈ మైక్రోప్లాస్టిక్ నీటిలో ఉండే మైక్రోప్లాస్టిక్లను మనం తొలగించవచ్చు అని ఇచ్చేయడం జరిగింది. ఇది ఓకే ఇలా తొలగించే విధానాన్ని కొనగొన్నందుకు 2026 సంవత్సరానికి గాను ఓకే ఎర్త్ ప్రైజ్ ని అందుకోవడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్. 2026 ఎర్త్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారంటే నీటిలో ఉండే మైక్రోప్లాస్టిక్ తొలగించే ఒక కొత్త విధానం ప్లాస్టిక్ అనే
ఒక సాంకేతికను తీసుకొచ్చారు. ఆ సాంకేతిక వలన నీటిలో ఉండే చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్లను తొలగించడం జరుగుతుంది. దానిని చింత గింజల పొడి ద్వారా తొలగిస్తారు. అందువలన 2026లో ఒక ఎర్త్ ప్రైజ్ అనేది ఈ యొక్క భారతీయ విద్యార్థులు గెలుపొందడం జరిగినది ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక నేషనల్ హెరిటేజ్ మ్యూజియంను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇద్దరు కలిసి ప్రారంభించడం జరిగింది. ఓకే, దీన్ని మనం ఏమంటాం సార్ అంటే నౌసేన శౌర్య వాటిక ఇది నేషనల్ హెరిటేజ్. ఓకే, నేషనల్ హెరిటేజ్ మ్యూజియం గా ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో ఏర్పాటు చేశారు. దీనిని ఎవరు ఏర్పాటు చేశారంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అండ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరు కలిసి ఇచ్చేయడం జరిగింది. ఈ నౌసేన సూర్యవాటిక అనేది దాదాపుగా భారతదేశానికి సంబంధించి 30 సంవత్సరాలు సేవలు అందించడం జరిగినది ఇది. ఓకే, 30 సంవత్సరాలు సేవ అందించడం జరిగినది. 2022లో ఇది సేవ నుంచి విరమించుకోవడం వలన దానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో దీనిని ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దానినే మనము నౌసేన సూర్యవాటిక అంటాం. ఓకే, ఇది ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేశారు అండ్ రాజ్నాథ్ సింగ్ అండ్ యోగి ఆదిత్యనాథ్ ఇద్దరు కలిసి దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ మనకి యమునా నది యొక్క కార్యాచరణ ప్రణాళిక సంబంధించి సుప్రీంకోర్టు ఒక కమిటీని వేయడం జరిగింది. ఒక సుప్రీంకోర్టు యమునా నదికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక కమిటీని వేయడం జరిగింది. ఓకే, ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారు సార్ అంటే జస్టిస్ మనోజ్ మిశ్రా గారు అండ్ అక్కడ నుంచి జస్టిస్ మన్మోహన్ గారు ఇద్దరు నేతృత్వంలో ఈ సుప్రీంకోర్టు యమునా నది కార్యాచరణ ప్రణాళిక వేయడం జరిగింది. ఈ కార్యాచరణ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే నది కాలుష్యం, మురుగునీటి విడుదల, పర్యావరణ క్షీణత లాంటి సమస్యలపైన పరీక్షించడం అండ్ యమునా నది ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుందో ఆ రాష్ట్రాలకు సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా దీంట్లో సభ్యులుగా ఉండడం జరుగుతుంది. యమునా నది భారతదేశంలో అతిపెద్ద ఉపనదుల్లో ఒకటిగా పిలవడం జరుగుతుంది. అతిపెద్ద ఉపనదుల్లో ఒకటి. ఓకే, యమునా నది ఓకే గంగా యొక్క అతిపెద్ద ఉపనదిగా పిలువబడుతుంది. ఈ యమునా నది ఉత్తరాఖండ్లోని యమునోత్రి అనే ప్రదేశం వద్ద జన్మిస్తుంది. ఈ యమునా నది పైన ఈ జూన్ 2వ తారీఖు నుంచి యమునా నది పుష్కరాలు కూడా ప్రారంభించడం జరిగింది. ఓకే, జూన్ 2వ తారీఖు నుంచి యమునా నది పైన పుష్కరాలు కూడా ప్రారంభించడం జరిగినది. ఓకే, యమునా నది యొక్క కార్యాచరణ ప్రణాళిక, యమునా నదిని పరిశుభ్రం చేయడం కోసం, యమునా నదిని ఓకే మురుగునీటి నుంచి కాపాడడం కోసం అండ్ పర్యావరణ క్షీణతకు సంబంధించి ఈ యొక్క జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఒక కమిటీని వేయడం జరిగింది. ఓకే, ఈ యొక్క యమునా నది భారతదేశ ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది, గంగా యొక్క అతిపెద్ద ఉపనది. ఇది ఉత్తరాఖండ్లోని యమునోత్రి
అంటే బందర్పుంచ్ అనే ప్రదేశంలో యమునోత్రి అనే హిమని నదం వద్ద జన్మిస్తుంది. అండ్ 2026లో జూన్ 2వ తారీఖు నుంచి యమునా నది పైన పుష్కరాలు కూడా ప్రారంభించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, జూన్ 3వ తారీఖుని ప్రపంచ సైకిల్ దినోత్సవంగా జరుపుతాం. ఇది 2018 నుంచి ఈ యొక్క ప్రపంచ సైకిల్ దినోత్సవం లేదా వరల్డ్ బైసికల్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీనిని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే యుఎన్ఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. యుఎన్ఓ అనేది 1945 అక్టోబర్ 24వ తారీఖున ఓకే న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటవడం జరిగింది. న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటైంది. యుఎన్ఓలో ప్రస్తుతం 193 దేశాలు ఉన్నాయి. ప్రారంభంలో యుఎన్ఓలో ఉన్న సభ్య దేశాలు 51 దేశాలు. ప్రారంభంలో ఈ యుఎన్ఓలో ఉన్న సభ్య దేశాలు 50 లేదా 50+1 అని కూడా అంటాము. ఈ 51వ దేశమే పోలాండ్ అనే పేరుతో పిలుస్తాం. ఈ యుఎన్ఓ యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ గా ఆంటోనియో గుటెరెస్ గారు ఉండడం జరుగుతుంది. ఎవరున్నారు సార్ అంటే ఆంటోనియో గుటెరెస్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. యుఎన్ఓ మొదటి సెక్రటరీ జనరల్ ఎవరున్నారు సార్ అంటే ట్రిగ్వేలి. యుఎన్ఓ లో ఏషియా నుంచి ఫస్ట్ సెక్రటరీ జనరల్ యుథాంట్ అనే వ్యక్తి ఉన్నారు. ఓకే, ఏషియా ఖండం నుంచి సెకండ్ సెక్రటరీ జనరల్ ఎవరు సార్ అని గమనించినట్లయితే ఏషియా ఖండం నుంచి ఎవరు సార్ అంటే బాన్ కీ మూన్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఓకే, కాబట్టి మనం ప్రతి సంవత్సరం కూడా జూన్ 3వ తారీఖుని వరల్డ్ బైసికల్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. అండ్ అక్టోబర్ 31 మన పొగాకు వ్యతిరేక దినోత్సవం. మనకి ఇదంతా ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ వన్ మనకి ఈ కేంద్ర మంత్రి పోర్టులకు సంబంధించి ఉత్తమ పోర్టు లేదా ఉత్తమ పనితీరు కలిగిన పోర్టులకు సంబంధించి అవార్డులు ప్రకటించారు. దాంట్లో భాగంగా ఉత్తమ పనితీరు కలిగిన పోర్టుల సంబంధించి అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డునే సాగర్ అంకాలన్ అవార్డుగా పిలుస్తాం. ఈ సాగర్ అంకాలన్ అవార్డును గెలుచుకున్నది దీన్ దయాల్ పోర్ట్. గుజరాత్ లో ఉన్న దీన్ దయాల్ పోర్ట్ అనేది సాగర్ అంకాలన్ అనే దాన్ని ఓకే సాగర్ అంకాలన్ అవార్డు గెలుచుకోవడం జరిగినది. ఓకే, గుజరాత్ లోని కాండ్లలో ఉన్న దీన్ దయాల్ పోర్ట్ అత్యుత్తమ పనితీరు చూపినందుకు గాను సాగర్ అంకాలన్ పోర్ట్ అనేది ఇదవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఏసారంటే డ్రై బెల్యో కార్డో అవార్డు కూడా ప్రకటించారు. దీన్ని ఒడిశాలో ఉన్న పారాదీప్ పోర్ట్ గెలుపొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ లిక్విడ్ బల్వో కార్టో. ఓకే, బల్వో కార్టో అవార్డు గెలుపొందినవి ఒకటి గుజరాత్ లోని జామ్నగర్ లో ఉన్న పోర్ట్ ఏదైతే ఉంటుందో సిక్కా పోర్ట్ గెలుపొందింది. రెండవ అవార్డు అంటే లిక్విడ్ బల్కాట్ అవార్డు అందుకున్నది విశాఖపట్నం. చాలా ఇంపార్టెంట్ అయిన చూడండి అన్న. ఓకే, సాగర్ అంకాలన్ అవార్డు అందుకున్నది దీన్ దయాల్ పోర్ట్. అండ్ డ్రై బల్వో కార్ట్ అందుకున్నది పారాదీప్. లిక్విడ్ బల్వో కార్ట్ అందుకున్నది సిక్కా గుజరాత్. విశాఖపట్నం పోర్ట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, భారత సైన్యం రాజస్థాన్ లో ఒక పరీక్షను నిర్వహించడం జరిగింది. ఓకే, దీని పేరే దివ్యాస్త్ర MK1 అనే పరీక్షను పరీక్షించడం జరిగినది. వన్ ఆఫ్ ద ఎన్సర్ అంటే వన్ ఆఫ్ ద డ్రోన్ లేదా వన్ ఆఫ్ ద మిసైల్ అనొచ్చు. ఈ దివ్యాస్త్ర పరీక్షను ఎక్కడ ఇచ్చేసారు సార్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో జోధ్పూర్ ప్రాంతంలో దీన్ని పరీక్షించడం జరుగుతుంది. ఇది ఓన్డ్ ఇండిజినస్ టెక్నాలజీ
ఏఐ బేస్డ్ ట్యాకిల్ సిస్టమ్ కలిగి ఉన్నది. ఓకే, ఈ ఏఐ ట్యాకిల్ సిస్టమ్ కలిగిన దాన్ని ఓకే భారత సైన్యం దీన్ని పరీక్షించడం జరుగుతుంది. అంటే సరిహద్దు ప్రాంతాల్లో నిఘా అండ్ దాని తర్వాత శత్రు చలనం, రియల్ టైం పర్యవేక్షణ, ఇవన్నీ కూడా దివ్యాస్త్ర MK1 అనేది చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. ఓకే, ఇది రాజస్థాన్ లో దీన్ని పరీక్షించడం జరిగింది. ఇది ఏఐ ఆధారితంగా పనిచేయడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో భాగంగా ఎప్పుడు కూడా సరిహద్దు ప్రాంతంలో నిజ పర్యవేక్షణ, శత్రు జాడలను కనుగొనడం జరుగుతుంది. ఓకే, స్వదేశీ టెక్నాలజీతో దీన్ని నిర్మించడం జరిగింది. దీనిని సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అడగడానికి ఛాన్సెస్ కలదు. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక నెల రోజుల కార్యక్రమాన్ని ఆ కేంద్ర మంత్రి ఒక ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఎవరైతే ఉంటారో ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మధ్యప్రదేశ్ లో 30 days ఒక నెల రోజులు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏంటి సార్ అంటే ఖేత్ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే దీని ద్వారా ఏమవుతుంది సార్ అంటే నేలల పరిరక్షణ, నేలల్లో ఉన్న సారవంతం అండ్ రైతులకు దిశానిర్దేశం చేయడం కోసం ఒక 30 రోజుల పాటు ఈ మధ్యప్రదేశ్లో ఖేత్ బచావో ఆందోళన్ అనే కార్యక్రమాన్ని ఖేత్ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని చేస్తారు. దీని ద్వారా ఈ భూసార పరీక్షలు అండ్ నేలలో సారవంతం ఎలాగుంది, సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు అండ్ సమకృత పోషక పద్ధతులకు సంబంధించి ప్రచార కార్యక్రమంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది జూన్ 1వ తారీఖున ప్రారంభమై జూన్ 30వ తారీఖున పూర్తవడం జరుగుతుంది. ఇది సార్ అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించిన ఈ ప్రోగ్రాం ఖేత్ బచావో అభియాన్ అనేది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. అస్సాం రాష్ట్రంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో భాగంగా అస్సాం రాష్ట్ర సీఎం ఒక ప్రోగ్రాన్ని ప్రారంభించారు. దాని పేరే ఏమి అని గమనించినట్లయితే మిషన్ సెన్జోహరి. ఓకే, మిషన్ సెన్హా జోరీ అనే కార్యక్రమం. దీనిని ఎక్కడ ప్రారంభించారు? అస్సాం రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. అస్సాం రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. మిషన్ షహన్ జోరీ అనే కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఏం చేస్తారు సార్ అంటే ఏదైతే మూగా పట్టు ఉంటుందో ఈ మూగా పట్టుకు సంబంధించి ఈ యొక్క మూగా పట్టు రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పరచడం కోసం ఈ మిషన్ షహనా జోరీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికోసం 3 సంవత్సరాల కాలానికి గాను 396 నుంచి 411 కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరమని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మూగా పట్టు అనేది గతంలో GI ట్యాగ్ పొందిందని కూడా చెప్పాం. ఈ మూగా పట్టు చీరను ఇటీవల భారత ప్రధానమంత్రి మోడీ గారు మనకి ఈ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అనే ఆమెకి ప్రజెంట్ చేయడం జరిగినది. ఓకే, ఎవరు? నరేంద్ర మోడీ గారు ప్రజెంట్ చేశారు మూగా పట్టుకు సంబంధించి. కాబట్టి అస్సాం రాష్ట్రంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో భాగంగా మిషన్ షహన్ జోరీ అనే కార్యక్రమం ప్రారంభించారు. అండ్ ఇదే అస్సాం రాష్ట్రంలో అండర్ గ్రౌండ్ రోడ్ కమ్ రైల్ టన్నెల్ ని ప్రారంభించారు. అండ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్
రన్వేని కూడా అక్కడ ఎయిర్ రోడ్ వేను కూడా ప్రారంభించారు. అండ్ బ్రహ్మపుత్ర నది పైన ఒక నేషనల్ వాటర్ వే ఇంకో దాన్ని కూడా ప్రారంభించారు. అండ్ దాని తర్వాత మిజోరాం రాష్ట్రంలో ఒక అల్లం మిషన్ ని ప్రారంభించారు. అండ్ నాగాలాండ్ రాష్ట్రంలో కాఫీస్ ఆఫ్ నాగాలాండ్ మిషన్ ని కూడా ప్రారంభించడం జరిగింది. మనం గత క్లాస్లో ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా వాటిని చర్చించాము మనం. ఓకే, కాబట్టి ఇక్కడ కూడా కొద్దిగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మిషన్ షహనా జోరీ అనే కార్యక్రమం ఇది ఏంటి సార్ అంటే మూగా పట్టు. ఈ మూగా పట్టును ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పరచాలి. ఈ పట్టులో దాదాపుగా మనకి 3 రకాల పట్టు ఉంటుంది. దానిలో ఒకటి మూగా, ఈరీ అండ్ మల్బారీ లాంటి 3 రకాల పట్టు అనేవి ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ చూసుకుంటే అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్ కి సంబంధించి ఏ సార్ అంటే అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్. ఈ అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక తీర్పును వెలువరించడం జరిగింది. ఈ అగస్త్యమలై పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని తీర్పునివ్వడం జరిగింది. ఓకే, అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్ ఏదైతే దాని పరిసర ప్రాంతాలలో ఓకే ఈ ఏవైతే అక్రమ కట్టడాలు అక్రమ నిర్మాణాలు ఉంటాయో వాటిని తక్షణమే తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే ఈ అగస్త్యమలై అనేది మనకి కేరళ అండ్ తమిళనాడు రాష్ట్రంలో విస్తరించి ఉండడం జరుగుతుంది. కేరళ మరియు తమిళనాడు రాష్ట్రములో ఈ యొక్క అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది. ఓకే, అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్ ను 2001వ సంవత్సరంలో బయోస్ఫియర్ రిజర్వ్ గా ప్రకటించారు. అండ్ 2016లో ఈ అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్ ను యునెస్కో చేత గుర్తించబడినది. అంటే యునెస్కో వారసత్వ జాబితాలో గుర్తించబడింది. ఇక్కడ కొన్ని రకాల సంరక్షణ కేంద్రాలు కూడా కలవు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. భారతదేశంలో మొత్తం కూడా 18 బయోస్ఫియర్ రిజర్వ్లు ఉన్నాయి. ఈ 18 బయోస్ఫియర్ రిజర్వ్లో 13 బయోస్ఫియర్ రిజర్వులు రీసెంట్ గా 2025 నవంబర్లో గుర్తించిన దాంతో 13 బయోస్ఫియర్ రిజర్వ్ యునెస్కో చేత గుర్తించబడ్డాయి. ఓకే, 18లో 13 యునెస్కో చేత గుర్తించబడ్డాయి. మొదటి బయోస్ఫియర్ రిజర్వ్ 1986లో నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఏర్పాటు చేశారు. ఇది కూడా యునెస్కో చేత గుర్తించబడినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, భారత మహిళలకు సంబంధించి స్పోర్ట్స్ న్యూస్ నాన్న. ఓకే, అండర్ 17 ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026. ఓకే, అండర్ 17 ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026 ఇది వియత్నాంలో జరిగింది. ఓకే, మే 28వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్య అండర్ 17 ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026 జరిగింది. దీనిలో భాగంగా భారతదేశ మహిళలు 10 మెడల్ను సాధించడం జరిగింది. ఎంత సార్ అంటే 10 మెడల్స్ సాధించారు. ఈ 10 మెడల్స్ లో 2 గోల్డ్ మెడల్ అండ్ దాని తర్వాత 3 రజత పతకాలు 5 కాంస్య పతకాలను సాధించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడిగా ఉన్న నగరాలను రిలీజ్ చేయడం జరిగింది 2026 మేలో. దాంట్లో టాప్ 10లో మన భారతదేశం నుంచి 10 ఉన్నాయి. ఓకే, ఈ యొక్క డాట్ డేటా ఓకే ప్రకారం చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఇటావా అండ్ ఉత్తరప్రదేశ్లోని బందా అండ్ ఉత్తరప్రదేశ్లోని ఓరయ్యా అండ్ ఉత్తరప్రదేశ్లోని ఏటా, ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ అండ్ ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్, ఛత్తీస్గఢ్లోని మహా,
సముందర్, అండ్ ఉత్తరప్రదేశ్లోని మైన్ ఘరి, అండ్ ఉత్తరప్రదేశ్ సంబాల్. ఓకే, భారతదేశంలో అత్యంత వేడిగా ఉండే ప్రాంతాలు ప్రపంచంలోనే టాప్ 10లో ఉండడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లుగా కూడా ప్రకటించడం జరిగినది. కాబట్టి 2026 మే నెలలో ఈ ఉష్ణోగ్రతకు సంబంధించి విడుదల చేస్తే దేశంలో అత్యంత ఉష్ణోగ్రత కలిగిన టాప్ 10లో ఉత్తరప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో ఉన్న నగరాలే ఉండడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్, శిశు మరణాలు. ఓకే, శిశు మరణాలకు సంబంధించి ఓకే దీన్ని మనం ఐఎంఆర్ అంటాం. ఓకే, ఐఎంఆర్ అంటే మనకి ఏంటి సార్ అంటే ఓకే 1000 మంది జనించిన శిశువులకు ఓకే ఎన్ని మరణాలు సంభవించాయో దాన్ని ఐఎంఆర్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, శిశు మరణాలు అనే పేరుతో పిలుస్తాము. ఈ శిశు మరణాలు 1971 సంవత్సరం 1971 సంవత్సరంలో ఈ శిశు మరణాలు అనేవి మనకి 129 ఉండేది. అయితే రీసెంట్ గా వచ్చిన 2024 డేటా ప్రకారం శిశు మరణాలు అనేవి మనకు చూసుకుంటే 24కు తగ్గడం జరిగినది. 1975లో మనకి 129 మంది అంటే 1000 మంది శిశు జననాలకి ఏకంగా 129 మంది చనిపోయేవాళ్ళు 71లో. ఇప్పుడు 1000 మంది శిశు జననాలకి 24 మంది చనిపోవడం జరిగింది. అయితే ఈ డేటా ప్రకారం అత్యధికంగా శిశు మరణాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రములో 36 ఉన్నాయి. అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్లో 35 అండ్ మేఘాలయ రాష్ట్రములో ఓకే 31, అస్సాం రాష్ట్రములో 29, ఒడిశా అండ్ రాజస్థాన్లో 28. అయితే ఆంధ్రప్రదేశ్లో 1000 మంది శిశు జననాలకి ఎన్ని మరణాలు ఉన్నాయి అని చూస్తే 18. తెలంగాణలో శిశు మరణాలు 17 ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 టేబుల్ కొంచెం జాగ్రత్త. 1971లో 1000 మంది శిశు జననాలకి 129 మంది ఉంటే అది 2024లో 24కు తగ్గడం జరిగింది. అత్యధిక శిశు మరణాలు ఛత్తీస్గఢ్ 36 ఉన్నాయి, అండ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో 35, అండ్ మేఘాలయలో 31, అస్సాంలో 29, అండ్ ఒడిశా అండ్ రాజస్థాన్లో 28, ఆంధ్రప్రదేశ్లో 18, తెలంగాణలో 17 ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, ఈ ఏడాది చివరిలో మత్స్య 6000 అనే మత్స్య 6000 అనే దాన్ని ప్రయోగించనున్నారని ప్రకటించారు. ఏ సార్ అంటే మత్స్య 6000. ఓకే, మత్స్య 6000 అనగా సముద్ర గర్భంలో 6000 మీటర్ల లోతు వరకు వెళ్ళి పరిశోధన చేయడమే ఈ మత్స్య 6000 ఎకర్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం. అయితే దీనికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఒక డేటాను విడుదల చేశారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ మత్స్య 6000 ద్వారా 500 మీటర్ల లోతుకు వెళ్ళి దీనిని పరీక్షించనున్నారుగా ప్రకటించడం జరిగింది. అండ్ వచ్చే ఏడాది అంటే 2027 సంవత్సరంలో ఏకంగా ముగ్గురు వ్యక్తులను పంపి దాదాపుగా 6000 మీటర్ల లోతులో పరీక్ష చేయనున్నారు. దీని వలన సముద్ర గర్భంలో ఉన్న వనరులు ఏవైతే ఉంటాయో వాటిని, అండ్ సముద్ర గర్భంలో ఉన్న ఖనిజ సంపద, సముద్ర గర్భంలో జరిగే మార్పులు, వాటినన్నిటినీ పరిశోధన చేయడం జరుగుతుంది. ఓకే, ఇలాగ మత్స్య 6000 అనే దాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో 500 మీటర్ల లోతుకు వెళ్ళి పరీక్షించడం జరుగుతుంది. వచ్చే ఏడాది దీన్ని 6000 మీటర్ల లోతు వరకు పంపించి 3 వ్యక్తులతో దీన్ని
ఓకే, సముద్ర గర్భంలోకి వెళ్ళి లోపల ఉండే ఏవైతే ఖనిజ వనరులు అండ్ దాని తర్వాత అక్కడ ఉండే వాతావరణ మార్పులు వాటిపైన పరిశోధన చేసే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 2025-26 సంవత్సరంలో ఓకే 57.73% వృద్ధి రేటు సాధించడం జరిగింది. వృద్ధి రేటు ఓకే 57.73% వృద్ధి రేటు సాధించడం జరిగింది. అయితే ఈ పప్పు ధాన్యాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓకే వ్యవసాయ శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చేసిన డేటా ప్రకారం భారతదేశంలో మొదటి స్థానం పప్పు ధాన్యాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచోవడం జరిగినది. ఓకే 2025-26 డేటా ప్రకారం పప్పు ధాన్యాల వృద్ధి రేటు 57.73%. ఓకే, భారతదేశంలో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది అని తెలియజేయడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ న్యూస్లో వాటిని మనము క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఆర్ఎస్ అకాడమీ, మీ స్వామి సార్. జై హింద్.